ఇలాంటి డీపీ ఫోటో మీరొచ్చేసి చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి, మీరొచ్చేసి ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోండి. ఓకేనా? మనకిలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలనుకుంటే, మన దగ్గర వచ్చేసి పిక్సార్ట్ యాప్ అండ్ పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఈ 2 యాప్స్ వచ్చేసి మీరైతే మీ దగ్గర లేకపోతే మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత, మనకొచ్చేసి ఇంటర్‌ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఎవరైనా ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరు ఎవరైతే ఫోటో పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ప్లీజ్ కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. నెట్‌వర్క్ ప్రాబ్లమ్ అయితే ఉంది. ఓకేనా? కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మనకొచ్చేసి మళ్ళీ చూడండి ఇంటర్‌ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడొచ్చేసి మనకైతే కింద వచ్చేసి మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి ఇక్కడ కింద ఎఫెక్ట్ ఆప్షన్ అయితే ఉంటది. దాంట్లోకెళ్ళండి. దాంట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి మనకైతే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ సైజ్ ఆప్షన్ వచ్చేసి 50 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే 70 పెట్టేసుకోండి. 70 పెట్టేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో పైన టాప్‌లో వచ్చేసి రైట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దానిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకైతే ఫోటో సైడ్‌లో వచ్చేసి మొత్తం బ్లర్ అయితే ఉంది. దానికోసం మనకైతే ఇంకా కొంచెం బ్లర్ అయితే కావాలి. దానికోసం మళ్ళీ కింద ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి మనకైతే మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఫోర్త్ ఆప్షన్ పైన ట్యాప్ ఇస్తే చూడండి. ఇప్పుడొచ్చేసి మనకైతే మిడిల్‌లో ఫేస్ వచ్చేసి మంచిగా క్లారిటీ అయితే ఉంది. అలాగనే సైడ్‌కొచ్చేసి మొత్తం బ్లర్ అయితే ఉంది. ఇప్పుడొచ్చేసి మనకైతే ఫోటో అయితే సెట్ అయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఫోటోని సేవ్ జేసుకోవాలి. పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి చాలా అంటే చాలా బావుంది ఈ ఫోటో. ఇప్పుడొచ్చేసి మనం ఈ ఫోటోనయితే సేవ్ అయితే చేసుకోవాలి. కొద్దిసేపు అయితే మీరైతే వెయిట్ అయితే చేయండి. ఓకేనా? వెయిట్ జేసిన తర్వాత రైట్ సైడ్‌లో వచ్చేసి పైన టాప్ సైడ్‌లో వచ్చేసి డౌన్‌లోడ్ సింబల్ అయితే ఉంటుంది మనకి. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దానిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటో అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మీరైతే బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? మీ దగ్గర లేకపోతే ఒకవేళ ఈ యాప్స్ మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. మీరు అప్పటి వరకు వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒకవేళ ప్లే స్టోర్‌లో గిట్ట మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకైతే యాడ్స్ అనేది చాలా అంటే చాలా వస్తాయి. దానికోసం నేను పెట్టిన యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? మనకైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకొచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడ మనకైతే కింది సైడ్ వచ్చేసి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కని కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత మనం ఇందాక సారీ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మనం ఇందాక పిక్సార్ట్‌లో ఒక ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ చేశాం గదా! ఆ ఫోటోనైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే కింద ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి బ్రైట్‌నెస్‌లోకెళ్ళండి. దీన్నొచ్చేసి మీరైతే కొద్దిగా తగ్గించుకోండి. ఒక -20 లేదా 25 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి అలాగనే కొద్దిగా సైడ్‌కనండి. సైడ్‌కంటే మనకైతే స్కాటరేషన్ ఆప్షన్ వచ్చేసి లాస్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి చూడండి ఎండ్ ఆప్షన్‌లో ఈ వీడియో వచ్చేసి చాలా సారీ ఫ్రెండ్స్ కొద్దిగా ఏమనుకోకండి. ఫస్ట్ గదా! కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది వాయిస్ అనేది. చూడండి ఇక్కడొచ్చేసి లాస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకొచ్చేసి ఇదొచ్చేసి 0 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే -100 పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ -100 పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఫోటోని యాడ్ జేసుకోండి. ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియోకి సంబంధించిన ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో గాని, ఇంకా మనమైతే కొన్ని పీఎన్‌జీస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. అవి మొత్తం మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను.
మీరొచ్చేసి వీడియోనైతే ఎండ్ వరకైతే చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇలాగ కొద్దిగా సైడ్‌కని మనకు రిలేటివ్ సైజ్ అని ఉంటుంది ఒక ఆప్షన్ అయితే దానిపైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఈ సైజ్ వచ్చేసి మీరైతే మొత్తానికి ఫుల్‌గా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ ఫుల్‌గా పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో పైన వచ్చేసి మనకైతే లేయర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి ఈ ఫోటోకి ఇప్పుడు లాక్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత బ్యాక్‌కొచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి మనకైతే న్యూ టెక్స్ట్ అని ఉంది గదా! దీనిపైన ట్యాప్ ఇచ్చి కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీ నేమ్ రాసుకోండి. చూడండి నేనైతే ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఒక నేమ్ రాసుకొని చూపిస్తా చూడండి. ఇలాగ మీకు ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ అయితే రాసుకోండి ఇక్కడ. నేనైతే ఎగ్జాంపుల్‌గా ఒక నేమ్ అయితే రాసుకొని చూపిస్తున్నాను. నేమ్‌కొచ్చేసి మిడిల్‌లో వచ్చేసి ఇలాగైతే ప్లేస్ అయితే వదలండి. ప్లేస్ అనేది వదిలితే మనకైతే ఫోటోకి ఈ నేమ్‌కు ఒక కలర్ అయితే ఇస్తాము గదా! ఆ కలర్‌కు మంచిగా మ్యాచింగ్ అయితే అవుతుంది. ఓకేనా? ఇలాగ నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్‌కి అనండి ఫ్రెండ్స్. ఓకేనా? కొద్దిగా సైడ్‌కి అన్న తర్వాత కింద పెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి రెండొచ్చేసి మనకైతే 00 అయితే ఉంటాయి. ఈ రెండొచ్చేసి ఒక 10 లేదా 12 అలాగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత మనకిక్కడ కింద వచ్చేసి ఏబీ ఫాంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన మై ఫాంట్‌లోకెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫాంట్ మీకు ప్రతి ఒక్కటైతే వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఆ వీడియోని చూసి మీరైతే సింపుల్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇచ్చి చూడండి ఈ ఫాంట్‌ని ఇలాగ పెద్దగా చేసుకొని చూడండి ఇలాగైతే కొద్దిగా క్రాస్ చేసుకోండి. క్రాస్ చేసుకుంటే మనకైతే ఈ ఫాంట్ అయితే చాలా బావుంటుంది. ఓకేనా? ఇలాగ సారీ ఫాంట్ అంటున్నా ఈ టెక్స్టు. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత అలాగనే కొద్దిగా సైడ్‌కి రండి. సైడ్‌కొచ్చిన తర్వాత షార్ట్ ఆప్షన్‌లోకెళ్ళి దీన్నొచ్చేసి ఆన్ చేసుకొని కింద రేడియేషన్ వచ్చేసి మనకు 10 ఉంటుంది. దీన్నొచ్చేసి ఒక 20 లేదా 25 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనమైతే ఈ టెక్స్ట్‌కైతే నేమ్ అయితే సారీ కలర్ అయితే పెట్టుకోవాలి. దానికోసం కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత అలాగనే ఏం టచ్ చేయకుండా కొద్దిగా పైనకనండి. కొద్దిగా పైనకన్న తర్వాత ఇప్పుడొచ్చేసి మీరు ఏదైతే లెటర్‌కి కలర్ వేరే కలర్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంటే ఇప్పుడు మనకి నేమ్ వచ్చేసి మొత్తం వైట్ కలర్‌లో అయితే ఉంది గదా! నేనొచ్చేసి ఒక్క లెటర్‌కి ఒక కలర్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను. అలాగనే మీరు పెట్టుకోవాలనుకుంటే మన కింద వచ్చేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇది మొత్తం వచ్చేసి ప్రతి ఒక్క లెటర్‌కైతే యాడ్ అయ్యి ఉంటుంది. చూడండి ఇలాగ నేను ఎలాగ పెట్టుకుంటున్నానో మీరు ఇలాగనే పెట్టేసుకోండి. చూడండి నేనొచ్చేసి ఓన్లీ వి వరకైతే పెట్టుకున్నాను. వి వరకు పెట్టుకున్న తర్వాత పైన మనకు కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకైతే ఆ వి లెటర్‌కి ఏదైతే కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి నేనైతే రెడ్ పైన ట్యాప్ ఇచ్చాను. చూడండి నాకైతే రెడ్ కలర్ అయితే వచ్చింది. ఇలాగ పెట్టుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ వేరే టెక్స్ట్‌కి గిట్ట మీరు కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చూడండి మళ్ళీ కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి మళ్ళీ నేనొచ్చేసి ఇప్పుడు యెస్ లెటర్‌కైతే కలర్ మార్చుతా చూడండి. ఓన్లీ ఇక్కడొచ్చేసి మనకైతే లైట్ బ్లూ అయితే ఉంటది. దీన్నొచ్చేసి ఏ లెటర్‌కైతే కలర్ మార్చుకోవాలనుకుంటున్నారో ఆ లెటర్‌కైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీనిపైన ట్యాప్ ఇచ్చి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి నేనైతే రెడ్ పైన ట్యాప్ ఇచ్చాను. రెడ్ కలర్ అయితే వచ్చింది. ఇలాగ పెట్టుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఇక్కడ పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటో గిట్ట మీరైతే లాక్ అయితే వేసుకోండి. ఓకేనా? లాక్ వేసుకున్న తర్వాత బ్యాకొచ్చి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడొచ్చేసి మీరు కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళి కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు ఈ ఫోటోని యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ జేసుకున్న తర్వాత చూడండి మనకొచ్చేసి దీంట్లో అయితే 5 పీఎన్‌జీస్ అయితే ఉంటాయి. మీకు ఏదైనా ఒక పీఎన్‌జీ అయితే క్రాపింగ్ అయితే చేసుకోండి. నేనొచ్చేసి చూడండి ఒక పీఎన్‌జీ వరకైతే క్రాపింగ్ జేసుకుంటున్నాను. మీరు ఏదైతే ఒక పి ఏదై మీకు ఏదైతే నచ్చుతదో ఆ పీఎన్‌జీ వరకైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. క్రాపింగ్ చేసుకొని కింద రైట్ పైన ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే అదొక్క టెక్స్ట్ అయితే యాడ్ అవుతుంది. సారీ అదొక్క పీఎన్‌జీ అయితే యాడ్ అవుతుంది. చూడండి దాన్నొచ్చేసి రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ ఇలాగ యాడ్ జేసుకోండి. మీకొచ్చేసి 3 బడ్ పీఎన్‌జీస్ అయితే ఉంటాయి. ఇంకా 2 వచ్చేసి
లైక్ పిఎన్‌జీ అయితే ఉంటది. మీకేది ఇంట్రెస్ట్ ఉంటే అదైతే యాడ్ జేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఫోటో ఎడిటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫోటోననేది సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ మన ఛానల్‌కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరైతే ప్లీజ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత కింద సేవ్ పైన ట్యాప్ ఇచ్చి కింద డిఫాల్ట్‌లోకెళ్ళి వెరీ ఐ పెట్టేసుకొని కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే మనకైతే ఈ ఫోటో అయితే మీ ఫోటోలకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన యాప్స్ కానీ బజాట్ యాప్ కానీ పిక్సెల్ యాప్ కానీ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ పిఎన్జీస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి డౌన్లోడ్ లింక్ అని మీకు అయితే ఒక వీడియో అయితే కనిపిస్తుంది. ఆ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఫ్రెండ్స్ మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలో మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మీరైతే మెటీరియల్స్ అలాగైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫోటో ఎడిటింగ్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగనే ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్తగా వస్తే ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా డౌట్ ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఆ నెంబర్కి మీరు వచ్చేసి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా నేను వచ్చేసి రిప్లై అనేది తప్పకుండా మీకు అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫోటో ఎడిటింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.